చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వెనక పార్ట్ని వేసుకొని ముందు పార్ట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ వేసేసాను. ఏదో ఒకటి క్రాస్ వేసేసుకోండి. స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలి. ఇక్కడ వెనక పార్ట్ ఎంతైతే ఉందో అంతవరకు నేను ఇక్కడ డ్రా చేసేస్తున్నాను. ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత ఇంకా మనం వెనక పార్ట్ తీసేసుకోవచ్చు. ఇంకా అవసరం ఉండదు అనమాట దానికి. ఒకసారి ఫ్రంట్ నెక్ కూడా చెక్ చేసుకొని ఒక మార్క్ చేసేసుకోండి. దీన్ని రౌండ్ చేసేసుకోవడం. ఇక్కడ సైజ్కి ఇచ్చిన బ్లౌజ్ ఉంది కదా, ఉక్సులు పట్టి సైడ్ కొలుసుకోండి. షోల్డర్ పైన 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని ఇలా రౌండ్ అనేది తిప్పేసుకోండి. మళ్ళీ కింద అనేది మనం పట్టుకుంటాం కదా ఒక 1/2 ఇంచ్, అప్పుడు సమానంగా వచ్చేస్తుంది. షోల్డర్ పైన కుట్టేస్తాము, కింద అలాగనే 1/2 ఇంచ్ పట్టుకుంటాం కాబట్టి ఇక్కడ చంక డౌన్ వచ్చి 1/2 ఇంచ్ కంటే కూడా కొంచెం తీస్తున్నాను. 1/2 ఇంచ్ మీద 2 పాయింట్లు తీసాను. చంక రౌండ్ ఇక్కడ ఇలా తీయడం వల్ల మనకి చంకలో ముడతలు అనేది రాకుండా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్కి మాత్రమే తీసుకోండి, బ్యాక్ పార్ట్కి అవసరం లేదు. ఇక్కడ ఉక్సులు పట్టి సైడు పైన 1/2 ఇంచ్ వదులుకొని ఇక్కడ 4 ఉక్స్ ఉంటాయి కదా, 4 ఉక్స్ దగ్గర మార్క్ చేసుకుంటే మీకు మధ్యలో డాటు అలా అన్నీ కూడా వచ్చేస్తాయి. ఇక్కడ సైడ్ కూడా మన షేప్ బెల్ట్ వరకు కొలుసుకోండి. అలానే మధ్యలో పట్టుకొని పైన స్టిచ్చింగ్ 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గరగా కుట్టుంది కదా, దానికంటే కూడా ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టుకున్నాను మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ కొంచెం ఇలా డౌన్గా వచ్చేసి 3 ఇంచెస్ వరకు డౌన్గా వచ్చేసి ఇలా కలిపేసుకోండి. అంతే, చాలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ కూడా డ్రాయింగ్ అయిపోయింది. ఇంకా ఎక్కడెక్కడ కుట్లు వస్తాయి అనేది ఇలాగ మీరు మార్కింగ్ చేసేసుకోండి. 3 ఇంచెస్ దగ్గర నుంచి వదిలిపెట్టుకొని పెద్ద డాటు, అలానే ఇక్కడ మిడిల్లో ఈ 2 వేసుకున్న తర్వాత ఈ చంక దగ్గర నుంచి వచ్చే డాటు ఇక్కడ నుంచి వచ్చేస్తుంది. ఈ 3 డాట్లకి కూడా 1.5 ఇంచ్ గ్యాప్ ఉంటే సరిపోతుంది. ఒకసారి చెక్ చేసుకోండి వాళ్ళ డాట్ పొడవు ఎంత ఉంటుంది, వెడల్పు ఎంత ఉంది, అవన్నీ కూడా మనం కుట్టేటప్పుడు చూసుకుందాం. మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ కట్ చేసేస్తున్నాను. వాళ్ళ సైజుకి ఇచ్చిన డాట్స్ ఎలా ఉన్నాయో చూసుకొని కరెక్ట్గా వేసేసామంటే సేమ్ బ్లౌజ్ ఎలా ఉందో వాళ్ళు ఇచ్చింది అలానే వచ్చేస్తుంది. అదే సైజ్ బ్లౌజ్ లేకపోతే మనం కొలతలు తీసుకుంటాం కదా, దాని ప్రకారం వేసేయచ్చు అనమాట. పెద్ద సైజు వాళ్ళకి కొంచెం పెద్దగా పట్టుకుంటాము, చిన్న సైజు వాళ్ళకి కొంచెం చిన్నగా పట్టుకుంటాం కప్స్ అనేది డాట్స్. ఈ పీసులు వచ్చేసి మనకి చేతులు చంకలో అతుకులు వస్తాయి కదా, అక్కడికి పనిచేస్తాయి. 4 ముక్కలు అయితే వచ్చేసినాయి. ఇందులో పెట్టేసుకోండి, హ్యాండ్స్ లోపల పెట్టేసుకుంటే ఇక్కడ అతుకులు వేయడానికి సరిపోతాయి. చేతులు కట్ చేసుకున్నాం, అలాగే వెనక పార్ట్ వచ్చింది, అలానే ముందు పార్ట్ కూడా కట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ కోసం ఇక్కడ వెనక పార్ట్ పైన ముందు పార్ట్ వేసుకొని ఎంత తగ్గుతుందో చూసుకొని దాని ప్రకారం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తగ్గిన దానికంటే కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 3 ఇంచులు తగ్గింది, 4 తీసుకుంటా. ఇటు వచ్చేసరికి ఇక్కడ తగ్గిన దాన్ని బట్టి మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఫ్రంట్ 3 ఇంచులు తగ్గింది కదా, 4 తీసుకుంటాను. అలాగే వెడల్పు వచ్చేసి 12 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ సైడ్ ఏంటంటే 2, 2.5, 3 వరకు తగ్గుతుంది. అలాంటప్పుడు ఎంత తగ్గిందో చూసుకొని దాని ప్రకారం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది.
వచ్చేసి మధ్యలో కట్ చేసేసుకోండి. 2 అయితే తీసుకున్నాం కదా, ఇంకో 2 ఈ ముక్కలో సరిపోతే తీసుకోండి, లేదంటే మన ఇంట్లో ఏదైనా కలిసే ముక్క కూడా వేసుకోవచ్చు. లోపలికి వెళ్ళిపోయాక మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. క్రాస్ కటింగ్ కాబట్టి ఈ ఫ్రంట్ మెయిన్ క్లాత్ కూడా క్రాస్గా వేస్తున్నాను. మనకి ఇక్కడ షేప్ బెల్ట్ కూడా రావాలి కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఉన్న క్లాత్లోనే షేప్ పట్టీలు కూడా వచ్చేటట్టు చూసుకొని వేసుకోవాలి. ముందు పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది.
చూసారు కదా ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.